సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను సంబంధించి మహిళా శక్తి కింద 4,03,00,000 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అందజేశారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి నేతృత్వంలో ముందుకు పోతున్నామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళా సంఘాలను పట్టించుకోలేదని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మహిళా సంఘాలకు 3వ విడతగా వడ్డీ లేని రుణాలను ఇచ్చామని తెలిపారు. పేదలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల అమలు కాంగ్రెస్తోనే సాధ్యమవుతుందని, 23 నెలలుగా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తోందని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న ఆ ఒక్కరిద్దరి బీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళల అభివృద్ధి కోసం మహిళా తల్లులందరినీ కూడా కోటీశ్వరాలుగా మార్చాలి, 1 కోటి మంది మహిళలను చెప్పని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పిలుపులో భాగంగా వారి ఆత్మ గౌరవాన్ని పెంపొందించేటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో పొదుపు సంఘాలుగా డ్వాక్రా సంఘాల నుంచి మహిళా శక్తి సంఘాలుగా వచ్చిన తర్వాత డబ్బును పొదుపు చేస్తూ ప్రభుత్వం ద్వారా కూడా ఆ పొదుపు చేసిన డబ్బుకు సకాలంలో వడ్డీ చెల్లిస్తే ప్రోత్సాహం ఇవ్వడానికి ముందుగా రివాల్వింగ్ ఫండ్ అనేది కూడా 10,000 ఇచ్చినప్పుడు ఇచ్చేటువంటి సందర్భం. ఆ తదుపరి సకాలంలో చెల్లించేటువంటి గ్రూపులకు పావుల వడ్డీకే రుణాలు ఇచ్చి వీళ్ళలో నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం అన్నాడు వైఎస్ రాజశేఖర్ గారు. ఆ తర్వాత వడ్డీ లేని రుణంగా కూడా పావుల వడ్డీని ఎత్తివేసి పూర్తి స్థాయిలో సకాలంలో కట్టే వారికి కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభం చేసే సందర్భం మీ అందరికీ కూడా గుర్తు. ఆ తర్వాత మధ్యకాలంలో స్వశక్తి మహిళా సంఘాల గురించి చర్చించుకోవడానికి కానీ కూర్చోవడానికి కానీ పట్టించుకున్నటువంటి సందర్భం కూలిన సందర్భంలో 2010 గుర్తు 2018 ఎన్నికల కంటే ముందు రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు మహిళా స్వశక్తి సంఘాలతో సమావేశం ఏర్పడేసి సకాలంలో కట్టేటువంటి వడ్డీకి ఎందుకు కట్టలేని చెప్పంటే 1 సంవత్సరం తిరిగి ఆ ప్రభుత్వం ఆనాడు వడ్డీ చెల్లించింది తప్ప తిరిగి ఆ తర్వాత మహిళా సంఘాల ఊసే పట్టని అసలు ఆ మంత్రివర్గంలో మహిళా తల్లి లేకుండా జరిగినటువంటి తీరు మీరు చూసి ఆ రోజుల్లో. కానీ ఈరోజు మార్పును కోరండి, ఇందిరమ్మ రాజ్యం తీసుకురావడానికి మీ సహకారం కావాలంటే మీరు ఇచ్చినటువంటి ఆశీస్సులు ఆధారాలతోటి ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మన ప్రాంతంలో మహిళా తల్లులు చేసినటువంటి కృషిని ఒకసారి మనం చూస్తే, ఒకసారి చర్చించుకుంటే రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మండల సమైక్య 411 గ్రామీణ సంఘాలతోటి 10,236 స్వశక్తి సంఘాలు ఏర్పడేసుకొని 1,15,000 పైచిలకు మహిళా తల్లులు స్వశక్తి సంఘాల్లో సభ్యురాలుగా చేర్చుకొని వారిని పొదుపులో భాగంగా వారిని అధికంగా ఎదిగేటువంటి కార్యక్రమాన్ని ఈ జిల్లాలో సక్రమంగా జరుగుతున్న తీరులో ఈ ప్రభుత్వం వచ్చినాక ఇది 3వ విడత. సకాలంలో వడ్డీ చెల్లిస్తున్నటువంటి మహిళా తల్లుల్ని గుర్తించి వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం ఎవరు ఊహకందని గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మహిళా తల్లులు కానీ ప్రభుత్వం పట్టించుకుందని నిదర్శనంగా మీ ఇక్కడ అంకెలతో సహా చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో డిసెంబర్ 2023 ఆ తదుపరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికి 2 సార్లు 8,552 సంఘాలకు 19,10,00,00,000 ఇప్పుడు 2 సార్లు ఇచ్చుకున్నాం. ఇది 3వసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలో 8,871 సంఘాలు సకాలంలో కట్టిన వారు గుర్తించి 8,12,00,000 రూపాయలు